తిరుమల తాతయ్యగుంట గంగమ్మను ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ స్వాగతం పలికారు. తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని, పాలక మండలి ఆధ్వర్యంలో గంగమ్మ జాతర వైభవంగా జరగడం ఆనందదాయకమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే గంగమ్మను దర్శించుకున్నానని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. టీటీడీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో 5,000 ఆలయాలు నిర్మించుకోవడానికి ఆమోదం లభించడం ఎంతో శుభ పరిణామమని ఎమ్మెల్సీ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీ 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 తాతయ్యగుంట గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. గౌరవ ఆలయ చైర్మన్ గారు నైనార్ మహేష్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందటం జరిగింది. చైర్మన్ కన్నా ముందు మహేష్ మా తమ్ముడు అని చెప్పుకుంటాం సంతోషంగా. ఎందుకంటే నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు తిరుపతిలో చాలా అంటే చాలా సహాయ సహకారాలు అందించారు. ఆ రోజు ఎన్నికలప్పుడు కేసులు పెట్టించుకొని అన్నీ పెట్టించుకొని చాలా ఇబ్బంది పడినా కూడా నాతో పాటు నిలిచి పనిచేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా, నారా లోకేష్ గారు కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు ఇంత విశిష్టమైన దేవస్థానానికి చైర్మన్గా బాధ్యతలు కల్పించడం కూడా మహేష్ యొక్క కష్టానికి, అట్లాగే ఆయనకి గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీ 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 తాతయ్యగుంట గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. గౌరవ ఆలయ చైర్మన్ గారు నైనార్ మహేష్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందటం జరిగింది. చైర్మన్ కన్నా ముందు మహేష్ మా తమ్ముడు అని చెప్పుకుంటాం సంతోషంగా. ఎందుకంటే నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు తిరుపతిలో చాలా అంటే చాలా సహాయ సహకారాలు అందించారు. ఆ రోజు ఎన్నికలప్పుడు కేసులు పెట్టించుకొని అన్నీ పెట్టించుకొని చాలా ఇబ్బంది పడినా కూడా నాతో పాటు నిలిచి పనిచేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా, నారా లోకేష్ గారు కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు ఇంత విశిష్టమైన దేవస్థానానికి చైర్మన్గా బాధ్యతలు కల్పించడం కూడా మహేష్ యొక్క కష్టానికి, అట్లాగే ఆయనకి గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా